ప్రియులారా, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి, కొత్త భూమి కొత్త ఆకాశం ప్రారంభమైంది. మొదటి ఆదాము మొదటి అవ్వల మానవ యుగం కూడా గతించిపోతుంది. రెండవ ఆదాము రెండవ అవ్వ అనబడిన యేసుక్రీస్తు మరియు సంఘముతో చివరి యుగాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఆ మొదటి 2 అధ్యాయాలకి చివరి 2 అధ్యాయాలకి మధ్యలో ఈ బైబిల్ ఉంది. మొదటి 2 అధ్యాయాలకి చివరి 2 అధ్యాయాలకి మధ్యలో ఈ బైబిల్ ఉంది. ఇంత కలిసి ఈ బైబిల్ అంతా ఒకే ఒక ముక్క. ఏంటా ఒక్క ముక్క అంటే ఆదికాండం 1వ అధ్యాయం చెప్పాను, 2వ అధ్యాయం చెప్పాను. ఇప్పుడు 3వ అధ్యాయంలో 15వ వచనం చదువుదాం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. చాలు. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పానికి కొంత తప్పు ఉంది, సర్పానికి శిక్ష ప్రకటించాడు. ఆదాముది కొంత తప్పు ఉంది, ఆదాముకి శిక్ష ప్రకటించాడు. అవ్వది కొంత తప్పు ఉంది, అవ్వకి శిక్ష ప్రకటించాడు. ఎవరిది ఎంత తప్పుందో ఆ స్థాయిలో వాళ్ళకి శిక్షలు ప్రకటించేశాక దేవుడు 2 యుద్ధాలు ప్రకటించాడు. ఏంటా 2 యుద్ధాలు అంటే, ఒకటేమో ఓ సర్పమా నీకు స్త్రీకి, రెండో యుద్ధం ఓ సర్పమా నీ సంతానానికి స్త్రీ సంతానానికి అన్నాడు. ఈ 2 యుద్ధాలు జరిగితే బైబిల్ అయిపోతుంది. ఈ 2 యుద్ధాలు జరిగితే బైబిల్ క్లోజ్ అయిపోతుంది. అంతా కలిసి బైబిల్ అంతా కలిపి ఒకే ఒక ముక్క. ఆ ఒక్క ముక్క ఏంటంటే 2 యుద్ధాలు. ఆ 2 యుద్ధాలు ఎవరెవరికి అంటే, స్త్రీకి సర్పానికి ఒక యుద్ధం, స్త్రీ సంతానం అనబడిన యేసుక్రీస్తుకి, సర్ప సంతానం అనబడిన అబద్ధ క్రీస్తుకి ఒక యుద్ధం, అంతే. అయితే ముందు పిల్లల మధ్య యుద్ధం జరుగుతుంది, తర్వాత పెద్దోళ్ళకి యుద్ధం జరుగుతుంది. పిల్లల యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే, సర్ప సంతానం అనబడిన అబద్ధ క్రీస్తుకి, స్త్రీ సంతానం అనబడిన యేసుక్రీస్తుకి జరిగే ఆ యుద్ధం ప్రకటన గ్రంథంలో ఇందాక మనం 21, 22 చదివాం. దాని ముందు 2 అధ్యాయాలు ఉన్నాయి, 19, 20. 19లో ఒక యుద్ధం జరుగుతుంది, 20లో మరో యుద్ధం జరుగుతుంది, అంతే బైబిల్ అయిపోతుంది. 19లో ఏం జరిగింది అని అడిగితే, మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదవడానికి మనకి ఎక్కువ టైం లేదు, ఊరికే స్కాన్ చేయండి మీ కళ్ళతో. ఆ 19వ అధ్యాయంలో మనము 6వ వచనం నుంచి ఊరికే స్కాన్ చేస్తే అక్కడ గొప్ప జనసమూహముల శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, ఉరుములు అవన్నీ కూడా వినబడి మన ప్రభు సర్వాధికారి అయిన ప్రభు ఏళ్తున్నాడు అని అంటాడు. ఆయన స్తుతించండి అని అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయమున వచ్చినది. అమ్మా వింటున్నారా? అక్కడ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఉన్నది. మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలులైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఒక్క నిమిషం నా వైపు చూడండి. పెళ్ళైపోయింది ఇక్కడ. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో గొర్రెపిల్ల ఎవరు? మన యేసయ్య. ఆయన భార్య ఎవరు? సంఘం. సంఘానికి యేసుక్రీస్తుకి అక్కడ 19వ అధ్యాయంలో పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లిలో ఆవిడ వేసుకున్న డ్రెస్ అట సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. సో ఎవరి పరిశుద్ధులు? ఆ పరిశుద్ధుల లిస్టులో నీ పేరుందా? ప్రభువా ప్రభు అని పిలిచే గుంపులో ఉంటే నీ పేరు పరిశుద్ధుల లిస్టులోకి రాదు. వాళ్ళు పరిశుద్ధులు తమ నీతి క్రియలతో ప్రకాశమానమైన వస్త్రములుగా ధరించుకున్నారు. సరే, పెళ్ళైపోయింది. తీరా పెళ్ళైపోయాక 14వ వచనం చదివేసేయండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. గమనించండి, ఇప్పుడు తెల్లని గుర్రాలెక్కి తెల్లని నారల బట్టలు ధరించుకుని పరలోకపు సేనగా, హల్లెలూయా, ఈ సంఘం పరలోకపు సేనగా మారిపోతుంది. పరలోకపు సేనగా పరిశుద్ధులనే పేరు పొంది నీతి క్రియలనే ప్రకాశములుగా వస్త్రములుగా ధరించుకుని ఇప్పుడు తెల్లగుర్రాలెక్కి ఆయనను వెంబడిస్తా ఉంది. ఇంకా చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు మన యేసయ్య రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన కూడా గుర్రం మీద బయలుదేరాడు. ఆయన వెంట సంఘం పరలోకపు సేనగా శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని ఆయన వెంట బయలుదేరింది. ఇంతకీ వీళ్ళందరూ పరలోకం నుండి బయలుదేరి కిందకు వస్తున్నారు. ఆ రావడమే యేసయ్య ఒలీవ కొండ మీద అడుగుపెట్టినటువంటి 2వ రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది.
పెళ్లి చేసుకుంటాడు. ఎత్తబడిన సంఘాన్ని పెళ్లి చేసుకున్నాక తన భార్యను తీసుకొని ఆయన ఈ భూమి మీదకి ఒలీవ కొండ మీదకి దిగుతాడు. ఎందుకు ఆయన తన భార్యను తీసుకుని ఆ ఒలీవ కొండ మీదకి వస్తాడంటే మొదటి యుద్ధాన్ని జరిగించడానికి. చాలా మందికి రాకడో 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 అని గోలెత్తిపోతారు. రాకడంటే ఏంటనుకుంటున్నావు? మహాయుద్ధం, మొదటి యుద్ధం. అబద్ధ క్రీస్తుకి, యేసుక్రీస్తుకి, గొర్రె పిల్లకి, క్రూర మృగానికి. కమాన్ సోదరుడా, నిజంగా నువ్వు రాకడలో ఎత్తబడాలి అంటే, రహస్య రాకడలో ఆకాశ మధ్యములోకి కొనిపోబడాలంటే నీతి క్రియలను ప్రకాశమానములైన వస్త్రములుగా ధరించుకుని పరిశుద్ధుల గుంపులో నొసటి మీద దేవుని ముద్ర కలిగి నువ్వు నిలబడాలి. ఆయన దాసుడుగా, ఆయన దాసురాలిగా. యోవేలు ప్రవచించాడు, నా పనివారి మీద, పనికత్తెల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తానని. అపోస్తలుడైన పేతురు తన మొదటి ప్రసంగానికి తాను ఉపయోగించిన టెక్స్ట్ కూడా ఇదే. ఏంటా టెక్స్ట్ అంటే, ఆ దినములలో నేను నా పనివారి మీద, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యోవేలు గ్రంథంలో 2:29 ఉంది. అపోస్తుల కార్యములో 2:17 ఉంది. సో ఎవరైనా దాసులు, ఎవరైనా దాసురాండ్రు. గుండె చప్పుడు వినగలవాడెవడో? మీలో గుండె చప్పుడు ఎవరికి వినబడుతుంది? యేసయ్య గుండె చప్పుడు. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్ యు విల్ హగ్ హిమ్. నువ్వు ఆయనను కౌగిలించుకుంటావు. కౌగిలి యొక్క అసలు అర్థం ఏంటో తెలుసా? గుండె చప్పుడు వినగలగడమే, గుండెలు కలవగలగడమే, గుండెలు కలవడమే. కౌగిలి యొక్క అర్థం 2 గుండెలు దగ్గరికి రావడమే, కలుసుకోవడమే. ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినబడడమే. డూ యూ రియలీ లవ్ హిమ్? నువ్వు ఆయన నిజంగా ప్రేమిస్తున్నావా? నీకు ఆయన గుండె చప్పుడు వినబడుతుందా? ఆయన చిత్తము నువ్వు ఎరుగుతావా? డూ యూ రియలీ నో గాడ్స్ విల్? దేవుడి చిత్తము ఎరగకుండానే నువ్వు చుట్టూ ఒక గిరి గీసుకుని డ్రామా ఆడుతున్నావు. డ్రామా, ఒక నాటకం ఆడుతున్నావు. నీ చూపు బాలేదు, నీ మాట బాలేదు, నీలో పరిశుద్ధుల క్రియలు లేవు, పరిశుద్ధుల గుంపులో నీ పేరు లేదు, పరిశుద్ధుల వరుసలో నువ్వు నిలవలేవు, పరిశుద్ధుల లిస్టులో నీ పేరు కనబడలేదు. హౌ లాంగ్ యూ వాంట్ టు టేక్ టైం? ఒక పక్క యేసు, మరో పక్క అబద్ధ క్రీస్తు. యేసుక్రీస్తుకి ఆపోజిట్గా అబద్ధ క్రీస్తు. యేసుక్రీస్తు వెనక ఆయన సంఘం ఉంటుంది. రాకడ అంటేనే మహాయుద్ధం, మొదటి యుద్ధం. ఎవరితో యుద్ధం చేస్తాడు ఈయన? 19వ అధ్యాయం 19వ వచనం చదివేయండి. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. చూసారా? క్రూర మృగముతో యుద్ధం చేయడానికి గొర్రెపిల్ల పరలోక సేనలు ఒక పక్కుంటే, క్రూర మృగం వెనకాల భూరాజులు ఉన్నారట. అక్కడ ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తుకి క్రూర మృగానికి యుద్ధం జరిగినప్పుడు భూరాజులు వాళ్ళ సేనలు క్రూర మృగాన్ని వెన్నంటి యుద్ధం చేస్తుంటే, పరలోకపు సేనగా మనం యేసుతో వెన్నంటున్నాం. ఆ యుద్ధంలో గొర్రెపిల్ల గెలుస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒలీవ కొండ మీదకి దిగుతాడు. ఆయన ఒలీవ కొండ మీదకి దిగేది మొట్టమొదటి మహాసంగ్రామాన్ని చేయడానికి. శాంపుల్గా 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి ఇంతకుముందు. ఇప్పుడు జరగబోయేది విశ్వ మహాసంగ్రామాలు. అందులో మొదటి దాని పేరు హర్మెగిద్దోన్. ఈ హర్మెగిద్దోన్ యుద్ధమే రాకడ, యుద్ధమే రాకడ. ఆయన ఒలీవ కొండ మీద దిగినప్పుడు ఒలీవ కొండ 2గా చీలిపోతాయి. ఆయన ఆ ఒలీవ కొండ మీద, చీలిపోయిన ఒలీవ కొండ మీద ఇలా నిలబడతాడు. ఆయన విన్నంటే ఆయన సంఘం ఉంటే తన నోట నుంచి బయలుదేర్చున్న అగ్ని చేత ఆయన యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో మనకి టైం లేదు, కానీ అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తని పట్టుకుని ప్రాణముతోనే అగ్నిగుండంలో వేసేస్తాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. 19వ అధ్యాయం అయిపోయింది. 19వ అధ్యాయం అయిపోయింది.